హలో, ఎక్స్క్యూజ్ మీ, ఈ రోడ్డు ఎక్కడ వెళ్తుంది? రోడ్డు ఎక్కడికి వెళ్దా? ఎడగారు కాదు, చమత్కారం. అయితే ఓకే, ఇప్పుడు ఈ రోడ్డు నుంచి మనం చిన్నగా వెళ్ళిపోతే అల్లూరు విజ్ఞాన కేంద్రం వస్తుందా? అది ఇంకో అది అక్కడే ఉంటుంది, అది రాదు. మళ్ళీ అడగారు కాదు, చమత్కారం. అయితే ఓకే, ఇప్పుడు అల్లూరు విజ్ఞాన కేంద్రం రాదని చెప్పావు కదా, నువ్వు వస్తావా? ఎక్కడికి? మన ఊరవతల శివాలయం ఉంది కదా, ఆ శివాలయంలో శంకర శాస్త్రి గారు బైబిల్ మీద ఉపన్యాసం ఇస్తున్నారు, వస్తావా? శంకర శాస్త్రి గారు బైబిల్ మీద ఉపన్యాసం. బైబిల్ అన్నానా? సారీ, టంగ్ స్లిప్ అయింది. శంకర శాస్త్రి గారు ఖురాన్ మీద ఉపన్యాసం ఇస్తున్నారు, వస్తావా? మైండ్ ఏమైనా దొబ్బింది. శంకర శాస్త్రి గారు ఖురాన్ మీద ఉపన్యాసం ఇవ్వడం అంటే, ఓ సారీ మర్చిపోయాను. శంకర శాస్త్రి గారు భగవద్గీత మీద ఉపన్యాసం చాలా బాగా ఇస్తారు. అరటి పండు ఒలిసినట్టు ఒలిసి పండవతలు పడేసి తొక్క మన చేతులు పడతారు, వస్తావా నువ్వు? ఎంత తాగేవేంటి? తాగేనా? నువ్వెలా కనిపెట్టు? వాసన వస్తుంది కదరా. అమ్మ నా కొడుకు డబ్బులు తీసుకుని నికర్స్ అయిన మందు ఇవ్వకుండా డూప్లికేట్ మందు ఇచ్చాడా? ఇలా విషయం అటు ఇటు తెలుసుకోవాల్సిందే. ఏంటి నువ్వు తెలిసేది? నీ బొంద. అసలు తొందరగా ఇంటికి వెళ్ళి కాలు అటు ఇటు తూలిపోతుంది. వెళ్ళి గుర్తు చేశారు. ఇందాక నుంచి లెఫ్ట్ లెగ్కి ఏదో ప్రాబ్లం వచ్చింది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలనుకున్నాను. ఇప్పుడు నాకు నువ్వు కరెక్ట్గా గుర్తు చేసావు. ఇంటికి వెళ్ళిపోతాను. థ్యాంక్స్. వెళ్ళిపో.